విద్యాబుద్ధులతో పాటు సంప్రదాయాలు ఆటపాటలు నేర్పిస్తూ రేపటి పౌరులను తీర్చిదిద్దుతున్నట్లు న్యూ ఎరా స్కూల్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 1993లో ప్రారంభమైన న్యూ ఎరా ప్రస్థానం టీచర్లు పేరెంట్స్ సహకారంతో నేడు 3000 మంది విద్యార్థుల స్థాయికి ఎదిగిందని చైర్మన్ తెలిపారు. తల్లి శివకుమార్ నుంచి బాధ్యతలు తీసుకున్న వేణుగోపాల్ రెడ్డి ఆమె స్ఫూర్తి ఆశయాలకు అనుగుణంగా న్యూ ఎరా విద్యా సంస్థలను నడుపుతున్నట్లు తెలిపారు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. మా స్కూల్స్ పేరు వచ్చేసరికి న్యూ ఎరా హై స్కూల్. న్యూ ఎరా ఇది మా మదర్ అయిన శివకుమారి గారు 1993లో స్కూల్ని ప్రారంభించారు. అప్పుడు ఒక 12 మందితో ఈ స్కూల్ ప్రారంభమై ఈరోజు ఉన్న స్ట్రెంత్ మెయిన్ బ్రాంచ్లో వచ్చేసరికి 3000 మెంబర్స్. టోటల్గా మా న్యూ ఎరా ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంత్ వచ్చేసరికి 6000 దాకా 6000 అబోవ్ స్ట్రెంత్ ఉంది. ఇవన్నిటికి కారణము మాకు ఒక నిబద్ధతతో కూడిన కాన్సెప్ట్ ఉండటం వల్ల మేము ఈ స్కూల్ని ఇంత బాగా డెవలప్ చేయగలిగాం. మా మదరు ఇక్కడ స్కూల్ను మేము స్థాపించినప్పుడు చాలా ఎన్నో ఉన్నత విలువలతో కూడిన స్కూల్ కావాలని చెప్పి ఈ స్కూల్ నిర్మించడం జరిగింది. తను అనుకున్న విధంగానే ఈ స్కూలు రన్ అవటము, దీంట్లో ఉన్న మా సంస్థలో వర్క్ చేసే టీచర్స్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు అరౌండ్ 32 ఇయర్స్ వరకు ఈ స్కూల్ ప్రారంభించిన సంవత్సరాలు అవుతుంది. ఈ 32 ఇయర్స్లో 31 ఇయర్స్ అబోవ్ 15 ఇయర్స్ అబోవ్ వర్క్ చేసే వాళ్ళు కూడా దగ్గర 25 మెంబర్స్ స్ట్రెంత్ ఈ స్కూల్లో టీచర్ స్ట్రెంత్ ఉండటం అనేది మా మదర్ యొక్క ఆశయానికి నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కూల్ ఇలా నుంచుంటానికి మెయిన్ పిల్లర్స్ వచ్చేసరికి మేము ప్రగాఢంగా నమ్మేది మా టీచర్స్ని. మా టీచర్స్తో పాటు ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా మాకు ఎక్కువ శాతము చుట్టాలు దగ్గర వాళ్ళు కజిన్స్ వీళ్ళందరూ స్కూల్ బాగుంది అని చెప్పి 24 మందితో స్టార్ట్ అయిన స్కూల్ని టుగెదర్గా వితౌట్ అడ్వర్టైజ్మెంట్తో వాళ్ళు ఈ స్కూల్ యొక్క గొప్పతనాన్ని స్కూల్లో ఉన్న కమిట్మెంట్ని వాళ్ళు గ్రహించుకుని వాళ్ళ చుట్టాలు పక్క వాళ్ళు ఆ కాలనీలో వాళ్ళు ఇలా డెవలప్ అయి దీన్ని మెయిన్ బ్రాంచ్లోనే ఒక 3000 స్ట్రెంత్ అవుతుంది అంటే కారణం ముఖ్యంగా పేరెంట్స్ని ఈ సమయంలో ఈ సందర్భంగా మేము అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాం. 2019లో నాకు ఈ స్కూల్ని మా మదర్ ఆరోగ్యరీత్యా నాకు అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ఉన్న మాధవరం నగర్లో ఒక బ్రాంచి, నిజాంపేట్లో అక్షర న్యూ ఎరా అని చెప్పి ఒక బ్రాంచ్ని, గాజుల రామరంలో అక్షర న్యూ ఎరా ద లీడ్ స్కూల్ అని చెప్పి ఒక బ్రాంచ్ని, కాకినాడలో 2 ఇయర్స్ బ్యాక్ అంటే 2024లో న్యూ ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి కాకినాడలో ఒక బ్రాంచి. ఇదే 2024లో మేము మా యొక్క 10th పిల్లలను ఇంకొక 2 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తు మా దగ్గర ఉన్న స్ట్రిక్ట్నెస్ మా దగ్గర ఉన్న కమిట్మెంట్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి మేము 1 ఇయర్ బ్యాక్ న్యూ ఎరా జూనియర్ కాలేజ్ అని చెప్పి ఒక కాలేజీని కూడా ప్రారంభించాం. దానికి మా పేరెంట్స్ సహకారంతో 200 స్ట్రెంత్. లాస్ట్ ఇయర్ కాలేజీలో స్టేట్ ఫస్ట్ ఒకరికి, స్టేట్ సెకండ్ ఇద్దరికి, స్టేట్ థర్డ్ నలుగురికి వచ్చింది. ఉన్న 82 స్ట్రెంత్లో ఇయర్ ఒక 110 అడ్మిషన్స్ దాకా అయినాయి. కాబట్టి టోటల్ ఓవరాల్గా 190 to 200 అడ్మిషన్స్తో కాలేజ్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. దీనికి మా బాబు జవహర్ వంశీ రెడ్డి తను బీటెక్ కంప్లీట్ చేసుకుని తను విదేశాలకు వెళ్ళమంటే కాదు నాకు స్కూల్స్లో వాళ్ళ నానమ్మతో ఉన్న అనుబంధంతో ఈ స్కూల్స్ నడపాలి, నేను కూడా కాలేజీ స్కూల్స్ ఉంటాను అని చెప్పి అనగానే దాంట్లో తను కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్గా కాలేజీని నడపడం, దాంట్లో రిజల్ట్ వైజ్గా బెస్ట్గా స్టేట్ ఫస్ట్ వచ్చేటట్టు చూడటం, ఇవన్నీ కూడా మా యొక్క న్యూ ఎరా అనే 6 అక్షరాల ఒక స్ట్రాంగ్ పిల్లర్కి ఇవన్నీ బలం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మా సక్సెస్లో మా కుటుంబ సభ్యులతో పాటు మా టీచర్స్ యొక్క ఒక ఈ దృక్పథం కూడా చాలా గట్టిగా ఉండటం, మా పేరెంట్స్ యొక్క సహకారం ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల ఈ న్యూ ఎరా అనే దాన్ని మేము చాలా సక్సెస్గా నడుపుతూ ఉన్నాం. ఈ స్కూల్లో చదువు అనేదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మేము ఎక్కువగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. మన సంస్కృతిని ఎక్కడ మిస్ అవ్వకుండా, ముఖ్యంగా మా జగన్ గురూజీ మీ అందరికీ చాలా తెలిసే ఉంటారు. ఇంపాక్ట్లో వాటిలో జగన్ గురూజీ ఆధ్వర్యంలో ఇదే న్యూ ఎరా స్కూల్లో ఎవ్రీడే యోగా కార్యక్రమాలు తన శిష్యగణంతో ఇక్కడ యోగా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. మంత్లీ ఒకసారి వచ్చి మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పండగని ఇక్కడ మన ఇంట్లో ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా జరపటం అనేది ఈ స్కూల్ యొక్క
ముఖ్య కార్యక్రమంగా మేము చేస్తూ ఉంటాం. ఇదేంటంటే మా మదర్ యొక్క సంకల్పం. ప్రతిదీ కూడా మేము చక్కగా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ యొక్క బలాలే ఈ న్యూ ఇయర్ ఇలా ఈ విధంగా స్టాండర్డ్ ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత ఉన్న చుట్టూ ఉన్న కాంపిటీషన్లో కూడా నుంచుంటానికి కారణం ఇంత బలమైన శక్తి ఉండటమే. ఈ బలమైన శక్తిని జీవితాంతం ఉండాలని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ యొక్క ఆశీస్సులు, ప్రతి ఒక్క టీచర్ యొక్క మనోధైర్యం ఇవన్నిటితో కలిపి ఉంటే మన న్యూ ఇయర్ ఇంకా దయదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందని చెప్పి ఇంకా బ్రాంచెస్ మేము ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పటాన్చేరు ముత్తంగిలో కొత్త బ్రాంచ్ను ఓపెన్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఫీజులు వచ్చేసరికి చాలా యావరేజ్ ఫీజెస్ ఉంటాయండి. ఇంకో గొప్పగా చెప్పదలుచుకుంది ఏంటంటే మా దగ్గర వర్క్ చేసే ఆయమ్మలు కానీ టీచర్స్కి కానీ వాళ్ళకు ఫీజు అనేది అబ్సల్యూట్లీ ఫ్రీగా చెప్తాం మేము. మా స్కూల్లో ఎప్పుడైనా పిల్లలు ప్రాబ్లమ్స్లో ఏంటంటే కొన్ని లాసెస్ జరగటం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు పడటం వల్ల కానీ ఉంటే దానికి వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా తీసుకోకుండా మేమే పిలిచి మా దగ్గర ఉన్న స్టాఫ్ ద్వారా తెలుసుకుని కంపల్సరీ ఈ ఇయర్కి ఫీజులో ఈ ఇయర్ మీరు ఫీజు కట్టక్కర్లేదు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఇంట్లో లాస్ అవ్వటం వల్ల కానీ పేరెంట్ లాస్ ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు విత్ ఇన్ఫర్మేషన్తో మేమే ముందుకు వెళ్ళి వాళ్ళకి సహకరిస్తూ ఉంటాం. ఈ సహకారం అనేది ఉండటం వల్లే ఈరోజు మెట్పల్లి ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా నుంచోగలగడానికి కారణం ఒక చదివే కదండి, మానవతా దృక్పథంతో చేసే ప్రతి పనిని కూడా ఉండటమే మా స్కూల్ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి కారణం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పాలసీకి ఆమోదం లభిస్తే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణలో గణనీయమైన మార్పులు రానున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలపై కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇది పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో నామకరణాలు, వారి హోదాలలో మార్పులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా పరిపాలనలో మరింత సమర్థత వచ్చే అవకాశం ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అమరావతిని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ప్రభుత్వం వీటిపై చర్చించనుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ సవరణల ద్వారా భూమి వినియోగం మరింత సరళీకృతం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రంగాలలో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు రాష్ట్రంలో అనధికారికంగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించిన బిల్డింగ్ ఫెడరలైజేషన్ స్కీమ్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ పై కూడా కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలోనే దసరా కంటే ముందుగానే జీఎస్టీ పైన రేట్లు తగ్గించడం శుభపరిణామని చంద్రబాబు నాయుడు గారు పొద్దున ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని ఈ రోజున కేబినెట్ లో కూడా కేబినెట్ లో కూడా పూర్తిగా దీనిపైన తీర్మానం చేయనున్నారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా కేబినెట్ లో తీర్మానం చేయాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
అయితే ఈ రోజు ప్రవేశపెట్టిన జిఎస్టి ఈ తగ్గింపుల కారణంగా చాలా ఏదైతే వ్యవసాయానికి కానీ రైతులకు కానీ రైతు ఉత్పత్తులకు కానీ దానికి సంబంధించిన ట్రాక్టర్లకు వ్యవసాయేతర పరికరాలకు వీటన్నిటికీ కూడా భారీ ఎత్తున జిఎస్టి కూడా తగ్గింది. దీనిపైన వ్యవసాయ రంగానికి మరింతగా ఊతమిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ఇప్పుడు ఐటీ రంగం మనకి విశేషంగా విస్తరిస్తోంది. ఈ ఐటీ రంగానికి కూడా జిఎస్టి తగ్గింపుల కారణంగా ఎక్కువగా అంటే ఇప్పటి వరకు ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం కేంద్రంగా కూడా 2 రోజుల క్రితం అంటే ఏదైతే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఇతర ఐటీ రంగానికి కానీ వీటన్నిటికి కూడా ఎక్కువగా వీళ్ళందరూ తరలి రావడం కూడా జరిగింది, పెట్టుబడిదారులందరూ కూడా. దీని కారణంగా కూడా మరింతగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు వచ్చే అవకాశమే కాకుండా జిఎస్టి తగ్గటం మూలంగా, ట్యాక్సులు తగ్గటం మూలంగా కూడా మరింతగా కొనుగోలు శక్తి పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటుగానే పలు అంశాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే ఇప్పటి వరకు 53,920 కోట్ల మేర పెట్టుబడులకు ఇప్పటి వరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా అమరావతితో పాటుగా ఏదైతే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందేందుకు ఎక్కడైతే మౌలిక సదుపాయాలు కావాలో, ఎక్కడైతే మనకు చిన్న చిన్న పెట్టుబడులకు సంబంధించిన నెలకొల్పుతారో వీరందరికీ జిఎస్టి మరింతగా వారి ప్రోత్సాహకాన్ని అంటే వ్యాపారస్తులు ప్రోత్సాహంగాన్ని పెంచుతుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఈ కేబినెట్ లో మాత్రం నిర్మలా సీతారామన్ గారు కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇక అమరావతి విషయానికి వస్తే కనుక అమరావతిలో ఇప్పటి వరకు కూడా 2వ విడత ల్యాండ్ పూలింగ్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా కాకుండా రైతులను తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే 4 సార్లు కూడా కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన ఎక్కువగా కూడా నిర్ణయించనుంది. ఈ నిర్ణయానికి సరిపడానే కేబినెట్ సబ్ కమిటీ పైన కూడా మనకి ఏదైతే ఈ కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులు, రాజధాని పుల్లింగ్ సంబంధించింది దీనిపైన కూడా రైతుల వద్ద నుంచి వారి ఇష్టపూర్వకంగానే సేకరించాలని చెప్పేసి మాత్రం కేబినెట్ నిర్ణయిస్తోంది. ఈ కేబినెట్ మేరకే రాజధాని పుల్లింగ్ విషయంలో రైతుల దగ్గర నుంచి ఎటువంటి బలవంతంగా కాకుండా భూసేకరణ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. దీనికి సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది ఈ కేబినెట్. అయితే దీంతో పాటుగా ఇప్పటికే రాష్ట్రంలో ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రంగాల్లో కూడా పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికీ ఇప్పుడు మనం తెలుసుకుంటే కనుక 53,920 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈ ప్రాజెక్టులో అంటే 4 కేటగిరీలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. స్కిల్డ్, అన్స్కిల్డ్, దీంతో పాటుగా టెక్నికల్ ఉద్యోగాలు కూడా కల్పించినారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో ఆటోమొబైల్ రంగం, విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఐటీ రంగం, ఇతర ప్రాంతాల్లో కూడా నిర్మాణ రంగాలకు కూడా ఆమోదం తెలపనుంది. దీని కారణంగా కూడా 83,437 మందికి వివిధ కేటగిరీల కింద ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగానే చాలా రకరకాలైన బిజినెస్ సెంటర్ల తరహాలో కూడా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కుల కారణంగా కూడా పొల్యూషన్ కాకుండా ఎకో సిస్టమ్ అంటే పర్యావరణాన్ని రక్షించే విధంగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. వీటితో పాటుగానే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే అభివృద్ధి పలు అంశాలకు సంబంధించిన నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ లో కూడా తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఏదైతే మనకి రైతులకు ఎరువులు పంపిణీలో రకరకాలుగా వైసీపీ ప్రభుత్వం వ్యాఖ్యానాలు చేస్తుందని వీటిని కూడా ఎట్లా తిప్పికొట్టాలో ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం మంత్రులకు చెప్పనున్నారు. అంటే గత కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలను కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. దీంట్లో ప్రధానంగా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంటే వారి ప్రవర్తన నియమావళి మార్చుకోవాలని, అంటే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా దాన్ని ప్రభుత్వ దృష్టి కానీ ప్రభుత్వ అధికార దృష్టి కానీ తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పేసి కూడా అంటున్నారు. కొంతమేర వారి ప్రవర్తన మూలంగా ప్రజాస్వామ్యంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ అధికారుల వద్ద నుంచి కూడా తిరిగి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి వీటన్నింటి కూడా సమీక్షించనున్నారు చంద్రబాబు. ఈ కీలక అంశాలు 2 గంటల వరకు కూడా కేబినెట్ సాగుతుంది. మరికొన్ని విషయాలను స్పష్టంగా కూడా 3 గంటల తర్వాత సమాచార శాఖ మంత్రి వెల్లడిస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. రైట్.
కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహడ్ చేరుకోనున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుడ్ ఆర్ఎండ్బి బ్రిడ్జ్ ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. బుడిగడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జిఆర్ కాలనీని సందర్శించనున్నారు. అనంతరం కామారెడ్డి ఐడీఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మండలం చేరుకున్నారు. బ్రిడ్జ్ ను ముఖ్యమంత్రి గ్రామంలో దెబ్బతిన్న మున్సిపాలిటీ రోడ్లు కామారెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇటు కామారెడ్డి జిల్లాలో అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికే జిల్లాలో వరద సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. సో సందర్శన తర్వాత అక్కడ ప్రజలకు ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయారో వాళ్ళకి ఏవైనా ఒక నష్టపరిహారం అలాంటిది ప్రభుత్వం నుంచి అందజేసే ఛాన్స్ కనిపిస్తుందా? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షం కామారెడ్డి దాదాపు 50కి పైగా కూడా చెరువులకు, జిల్లాలో ఉన్నటువంటి చెరువులకు గండి పడింది. అక్కడ కామారెడ్డిలో ఉన్నటువంటి పెద్ద చెరువు పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు కాలనీలు కూడా నీటిలో మునిగిపోయాయి. కామారెడ్డి జల దిగ్బంధంలో చిక్కుకొని పోయింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హెలి పర్యటన ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ దిగే ప్రయత్నం చేసినా కూడా వాతావరణం అనుకూలించక అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన చేయలేకపోయారు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆరా తీస్తా ఉన్నారు. అట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయకపోతా ఉన్నారు. అక్కడి నుంచి పొలాలను విధంగా అక్కడ నీటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి పంచాయతీ రోడ్లు అదేవిధంగా పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయాయి. చాలా వరకు కూడా కామారెడ్డిలో ఉన్న చాలా వరకు అయితే చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి గేదెలు కావచ్చు, పశువులు కానివచ్చు, వివిధ కోళ్ల ఫారాలు కావచ్చు కూడా ఈ వరదలకు 35 ఎకరాల్లో పంట సంభవించిందని ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది. ఇందులో వరి అదేవిధంగా పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. వాళ్ళకి ఉంటుందని చెప్పి అవకాశం ఏదైతే అక్కడ కూలిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించబోతా ఉన్నారు. అదేవిధంగా బుడిగ గ్రామంలో దెబ్బతిన్నటువంటి పంట పొలాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతా ఉన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం ఏదైతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆ రోడ్లను అదేవిధంగా జిఆర్ కాలనీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతా ఉన్నారు. అనంతరం ఈ వర్షాలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ సెంటర్ను సందర్శిస్తారు. అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇటీవల సంభవించినటువంటి వరదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత మేరకు పంట నష్టం జరిగింది, ఎట్లాంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఇంకా ఏ వాటికి ప్రభుత్వం నిధులు సేకరించాల్సి ఉంటుంది, ప్రధానంగా రోడ్లకు కావచ్చు అదేవిధంగా పంట నష్టానికి సంబంధించి బాధితులను ఆదుకోవడం కావచ్చు, చాలా వరకు కూడా ఇండ్లు కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారికి ఎట్లాంటి సాయం చేయాలి అనే అంశాలపై పూర్తి అంశాలకు సంబంధించి ఈరోజు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం కలెక్టరేట్లో నిర్వహించబోతా ఉన్నారు. అక్కడికక్కడ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరికైతే
నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఈ నష్టం ఏదైతే ఈ పంట పొలాలకు సంబంధించినటువంటి ఏ విధంగా నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా ఆ ఇల్లు ధ్వంసమైన వారికి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి, ఇతర నిరాశ్రయులైన వారికి కానివచ్చు, చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కామారెడ్డికి బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. అక్కడ ఇవైతే పంట నష్టానికి సంబంధించి కావచ్చు, ఇతర వరదల వల్ల నష్టం సంబంధించినటువంటి కాలనీల్లో సందర్శించి పంట పొలాలను సందర్శించి ఆ తర్వాత కలెక్టరేట్లో ఏర్పాటు చేయబోయే ఈ సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులకు ఒక దిశానిర్దేశం చేసి బాధితులకు కూడా ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఎమ్మెల్యే స్వలాభం వల్లే తాము భూములు కోల్పోతున్నామని గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గర్విపల్లి నుంచి ఇతర గ్రామాల మీదుగా త్రిబులార్ రోడ్డు శాంక్షన్ కావడంతో అరాపావు ఎకరం భూమి ఉన్న అనేక మంది సన్న చిన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ ప్రాంతానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా వ్యవహరించడంతోనే తమకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అలైన్మెంట్ ను మార్చి కొత్తగా తన వ్యక్తిగత స్వలాభం భూస్వాముల రక్షణ కోసం సన్న చిన్నకారు గిరిజన గ్రామ ప్రాంతానికి చెందిన రైతన్నల జీవితాలతో చెలగాటమాడటం సరికాదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పాత పద్ధతిలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగడ్డ తాండా మాకు రోడ్లు వస్తున్నాయి, రోడ్ రావద్దు. మాకు ఉన్నదే పొలం అదే ఎకరా 10 గుంటలు. మేము దాని మీద సంపాదించుకొని మేము బతుకుతాం, మా పిల్లలు బతుకుతారు. వాళ్ళు వచ్చి రోడ్లు పెట్టే మేము ఏడకు జీతం ఉండాలి, ఏ సిటీలో పోయి గిన్నెలు కడగాలి, ఏ వాళ్ళ పెళ్ళం పిల్లలది బట్టలు విండాలన్నా, వాళ్ళ పెళ్ళం పిల్లలది గిన్నెలు విండాలన్నా, మేము ఏం చేయాలి? మేము ఉన్నదే మేము అర్ధ ఎకరా 10 గుంటల భూమిలో సంపాదించుకొని తింటాం, మా పిల్లలు బతుకుతారు, మేము బతుకుతాం. వాళ్ళ పెళ్ళం పిల్లలు సుఖంగా వాళ్ళు చూసుకుంటారు, రైతు వాళ్ళకి చూసుకుంటలేరు, రైతు వాళ్ళకి పెడతలేరు, రైతు వాళ్ళకి నాశనం చేస్తున్నారు. రైతు వాళ్ళకి నాశనం చేయకుండా మాకు రోడ్ రాకుండా మేమే ఆ 10 గుంటల భూమిలో మేము సంపాదిస్తాం, మాకు రోడ్ రావద్దు. రోడ్ వస్తుంది, మాకు రోడ్ అవసరం లేదు, మా పొలాలు పోతుంది, మాకు చేత కాదు. ఈ రోడ్ గుట్టలకి వెళ్ళి ఎక్కడ వచ్చిందో ఆ గుట్టల పోటీ దీండ్రి, లేకుంటే ఉపగడ్ల దిక్కు శిలేంగి భూమి ఉంది అక్కడన్నా దీండ్రి, ఆ గుట్టలన్నా దీండ్రి. మా పిల్లలు బతుకుతుండ్రు, మా పిల్లలకు అక్కడ అర్ధకరా భూమి ఉంది. మాకు ఏమో చేత కాదు, మాకు కూలి పోయేది చేత కాదు. పోయినా కానీ కూలి ఎవరు పెట్టరు. వనేది మాది అక్కడ దగ్గర పొలము, మాకు వద్దే వద్దు. ఈ రోడ్డు మీద ఎవరు పోతుండ్రు సార్? మా పిల్లలు పోతుండ్రా, మేము పోతున్నామా? ఊరు గుర్తులేదు, పల్లె గుర్తులేదు. మా ఊరు దగ్గర అంటే ఆ ఊరు పిల్లలు కూడా తెలియదు మాకు. మేము వండేది చేసేది అలానే బతుకుతున్నాం, అలానే చేస్తున్నాం. మేము ఎట్లా బతకాలి సార్? ఒక ఆవులకు సెండ్ చేస్తే ఒక వానకాలం వస్తే బోర్ పోస్తే ఎండాకాలం అయితే పోతాయి. మేము ఏడవాలి, మాకు పట్నం గుర్తులేదు, బస్సే కూడా నెంబర్ గుర్తులే మాకు. తిని ఆయన ఒక బుక్కన తిన్నా, ఒక్కడే కొడుకు సార్, అసలు తిండి తింటలేడు. నేను నాకు ఒక చదువు జాబ్ రాలేని, ఇది ఎట్లా ఇక్కడక్కడ పోయి వస్తాడు, మళ్ళీ ఇంటికాడ వచ్చి వండుకుంటాడు. చదువుకున్నాడు, మళ్ళీ మానేసిండు సార్. ఒక ఎకరం అమ్ముకొని నేను ఆయనకి ఇచ్చి నేను ఎక్కడ పోవాలి అని ఒకటే బాధ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సదర్మాటు బ్యారేజీని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సందర్శించారు. నిన్న పార్టీ కార్యకర్తలతో సందర్శించిన ఎమ్మెల్యే భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. అక్కడే ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కాసేపు సరదాగా చేపలు పట్టారు.
ఖైరతాబాద్ మహాగణపతి సన్నిధిలో సందడి కొనసాగుతోంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి నుండి దర్శనాలు నిలిపేయనున్నారు. రేపు ఉదయం నుంచి షెడ్డు తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. ఆ పనుల సమయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నారు. రేపు అర్ధరాత్రి 12 గంటల తర్వాత కలశ పూజ చేసి శనివారం ఉదయం 6 గంటలకు నిమజ్జన యాత్ర ప్రారంభించనున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు గణపయ్య గంగమ్మ ఒడికి చేరే అవకాశం ఉంది. అయితే నిమజ్జనానికి పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గణేష్ మహాశోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు సాగే మహాశోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్నటి వరకు 12 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండే నిమజ్జన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు గురువారం అర్ధరాత్రి అంటే 12 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి దర్శనాలకు బ్రేక్ వేయనున్నారు. కాబట్టి ఇవాళ రాత్రికి భక్తులు భారీ సంఖ్యలో గణనాథుడిని దర్శించుకునే అవకాశం ఉంది. బుధవారం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి వద్ద తోపులాట జరిగి పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. శనివారం రోజు ఖైరతాబాద్ వినాయకుడిని ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 ప్రధాన చెరువులు 72 కృత్రిమ కొలనులను నిమజ్జనానికి సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల వద్ద 130 స్థిర 259 మొబైల్ క్రేన్లు 56,187 లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు 200 మంది గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. 30,000 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిద్దమవుతోంది. నిమజ్జనోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుల నిమజ్జన ఊరేగింపునకు సంబంధించి హైదరాబాద్ కలెక్టర్ హరిచందన రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఈ భారీ విగ్రహాలు 2 ట్యాంక్ బండ్ కు చేరుకునే మార్గాలను సూచిస్తూ అందుకు అనుగుణంగా పౌరులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. వికారాబాద్ జిల్లా యాలాలలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అసలే యూరియా లేక చాలని యూరియా రావడంతో రైతులకు సరిపడా లభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి సొసైటీని మూసివేసి ధర్నాకు దిగారు. యాలాల మండల ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతులకు యూరియా పంపిణీ చేయడం ప్రారంభించారు. యూరియా రావడంతో రైతులు వ్యవసాయ కేంద్రానికి బారులు తిరారు. లారీల నుండి వచ్చిన 250 బస్తాలను పంపిణీ చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక మనిషికి ఒకటి కూడా అమ్ముకోలేదు. వాడు ఎంతమంది అసలు 100 మంది వరకు 100 పైననే ఉన్నారు బయట. వాళ్ళు వచ్చిన 200 ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక వద్దు అంటే వేరే వాళ్ళకి ఇస్తాం. ఒక్కటనే తీసుకుంటారు. జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో జేకేఎస్ అగ్రిమాల్ ఫర్టిలైజర్ షాప్ ముందు యూరియా కోసం రైతులు బారులు తిరారు. ఉదయం నుండే క్యూ లైన్లలో నిల్చుని యూరియా బస్తాల కోసం పడికాపులు కాస్తున్నారు. యూరియా దొరకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
విద్యాదానం మహాదానం అని ఒలింపియాడ్ స్టార్ టెక్నో న్యూ ఎరా కాలేజ్ డైరెక్టర్ జవహర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్ సహకారంతో న్యూ ఎరా విద్యా సంస్థలను విజయవంతంగా రన్ చేస్తున్నట్లు కాలేజ్ డైరెక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు. పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుందని, ఎవరికీ అన్యాయం, మోసం చేయకుండా ఏ పని చేసినా ఫలితం దక్కుతుందన్న తన నాయనమ్మ శివకుమారి మాటలు తనకు స్ఫూర్తి అన్నారు జవహర్ రెడ్డి. నమస్తే అండి, నా పేరు జవహర్ వంశీరెడ్డి. ఐఎమ్ ది అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ దీంట్లో నేను అండ్ ఒలింపియాడ్ స్టార్ టెక్నో ప్రోగ్రామ్స్కి నేనే లీడ్ చేస్తూ ఉంటానండి. వాస్తవంగా చెప్పాలంటే పుట్టి పెరిగింది ఒక రకంగా స్కూల్లోనే అండి. బికాస్ మా నాన్నమ్మ, మా మదర్, మా ఫాదర్ ఎప్పటి నుంచో ఈ స్కూల్ ఎడ్యుకేషనల్ పరిధిలో ఉన్నారు కాబట్టి నేను కూడా నా సమ్మర్ హాలిడేస్ అయినా ఏదైనా ఇక్కడే గడిపేవాడిని. సో పేరెంట్స్తో అలా అలా మాడుతూ, టీచర్స్ నాకు సొంత అత్త పిన్నిల్లాగా, సర్స్ మా మామ బాబాయ్ లాగా అలా అలవాటైపోయారు. సో లక్కీలీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు సేమ్ కైండ్ ఆఫ్ టీచర్స్ అండ్ అలా అప్పుడు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండడం వల్ల చాలా చనువుగా నాతో మంచిగా మూవ్ అవుతూ ఉంటారు. సో డ్యూరింగ్ కోవిడ్ టైంలో ఏమైందంటే ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. అప్పట్లో ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కన్వర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఆన్లైన్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ కానివ్వండి, మా గ్రాండ్ మదర్ కానివ్వండి, దే వర్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ ద హోల్ ప్రోగ్రామ్ ఆన్లైన్. దానికి నేను సపోర్ట్గా రావాల్సి వచ్చింది. సపోర్ట్గా వచ్చి జూమ్ని యాక్టివేట్ చేసుకుంటూ అందరి టీచర్స్కి హెల్ప్ చేస్తూ, ఎందుకంటే మా టీచర్స్ చాలామంది కూడా మాతో 20-25 years స్పెండ్ చేయడం వల్ల ఈవెన్ దేవర్ లిటిల్ ఓవర్ 45 years 50 years ఏజ్ పర్స్పెక్టివ్లో ఉండటంతో వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోయారు. ప్లస్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా వాళ్ళకి ఐడియా లేకుండే. సో అందుకనే మేము వచ్చి నేను మా బ్రదర్ మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఎండ్ చేసుకోవాలి, ఏ టైంలో ఏ స్కెడ్యూల్ పెట్టుకోవాలి, మీటింగ్ ఐడీలు, పాస్వర్డ్లు అన్నీ చేస్తూ ఉండగా ఆ టేస్ట్ అనేది మాకు బాగా నచ్చింది. మెయిన్లీ నాకు అట్నుంచి ఒక రకంగా చెప్పాలంటే పేరుకి ఇంజనీరింగ్ చేశానే కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను స్కూల్లోనే గడపాల్సి వచ్చింది ఆ నెక్స్ట్ 2-3 years. సో యాజ్ సూన్ యాజ్ నా ఇంజనీరింగ్ అవ్వగానే నేను హైయర్ స్టడీస్కి వెళ్లకుండా స్కూల్స్లోకి వచ్చేసి మా మదర్ కింద, యాజ్ మా మదర్ మెయిన్ అకాడమిక్ డైరెక్టర్ అవటం వల్ల మా మదర్ కింద సబ్లో నేను వర్క్ చేస్తూ మా మదర్తో పాటు ఒక 2 years ట్రావెల్ చేసి ఇప్పుడు ఇండిపెండెంట్గా నేనే 6th to 10th ఒలింపియాడ్ అండ్ స్టార్ టెక్నో ప్లస్ జూనియర్ కాలేజ్ విత్ అ గ్రేట్ టీమ్ విత్ మీ. మేము చేసిన ప్రతి ఒక్క చిన్న చిన్న చేంజెస్ కూడా మా దగ్గర ఉన్న ప్రతి పిల్లాడి మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి, వాడి ఫ్యూచర్ మీద డిపెండ్ అవుతుంది. సో మాది చాలా రెస్పాన్సిబుల్ జాబ్ అండ్ ఐ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ అండ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్. అండ్ ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ నేను ఇప్పుడు మనం చూస్తున్న బయట మార్కెట్లో ఈ ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ రన్నింగ్ బిహైండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ ఎనీ అదర్ కార్పొరేట్ జాబ్స్. కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వై డోంట్ యూ థింక్ ఇన్ అ వే మనం టీచర్స్ ఎందుకు కాకూడదు, ఆర్ ఈ ఎడ్యుకేషన్ అనే సెక్టర్ వైపు ఎందుకు మూవ్ అవ్వకూడదు అనేది. బికాస్ స్లోలీ కీపింగ్ ఏఐ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ మెల్లమెల్లగా వీ కెన్ సీ ఇట్ ఈస్ క్యాప్చరింగ్. సో దిస్ ఈజ్ అ జాబ్ విచ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఎప్పుడు మా టీచర్స్ కూడా నవ్వుతూ ఉంటానండి, మనం గుడికి వెళ్ళి దండం కూడా పెట్టుకోనక్కర్లేదు, ఎందుకంటే మనం చేసే పుణ్యమే మనకి రేపు తిరిగి వస్తుందని. ఎందుకంటే ఒక స్టూడెంట్ని మనం ఇన్స్పైర్ చేసి వాడి లైఫ్ని మనం సెట్ చేయగలిగితే దానికంటే పుణ్యం అనేది ఏం లేదండి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఆర్ హూఎవర్ ఈస్ వాచింగ్ దిస్, వై డోంట్ యూ కన్సిడర్ taking education as your passion and your job sector and come in as great teachers, great educators, great philanthropists, so that we all can be on a great path and set the new trend. ఎందుకంటే అన్ని సెక్టర్స్ అయిపోయిన తర్వాత టీచర్ అవడానికి ట్రై చేస్తున్నారు, అలా కాకుండా ముందే టీచర్ అయ్యి మీరు ఒక 10 మందిని ఇన్స్పైర్ చేసి ఇంకా బెటర్ స్టూడెంట్స్గా కన్వర్ట్ చేయగలిగితే I can see our nation going in great path. So thank you so much and please put that in mind. Thank you.